Welcome to Arvind Sir Spoken English. I am Arvind Subbarao. As part of Hindu newspaper reading, today I am going to read and explain Hindu editorial. Today's editorial is about Andhra Pradesh Assembly election results. United, they thrived. United అంటే ఐక్యంగా ఉండడం, దే థ్రైవ్డ్ అంటే లాభం పొందారు, గెలిచారు లేదా బెనిఫిట్ అయ్యారని చెప్పడానికి యునైటెడ్ దే థ్రైవ్డ్. Formidable alliance helped the TDP-led coalition win in Andhra Pradesh. Formidable alliance అంటే బలమైన మిత్రపక్షాలు helped the TDP-led coalition. టీడీపీ నాయకత్వం వహిస్తున్నటువంటి కూటమి ఆంధ్రప్రదేశ్లో గెలవడానికి సహాయపడింది అనేటువంటి హెడ్డింగ్తో ఉన్నటువంటి ఈ ఎడిటోరియల్ని మనం చదవబోయే ముందు అందులో వచ్చేటటువంటి కొంచెం హార్డ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ముందుగా మనము ఒకసారి అనుకొని వాటికి తెలుగు ఏమిటో అర్థం చేసుకుని తర్వాత మనము ప్యాసేజ్ చదివినట్లయితే క్లియర్గా ఉంటుంది. ప్యాసేజ్ పక్కనే మీనింగ్స్ ఇచ్చినప్పుడు ప్యాసేజ్ సైజ్ తగ్గడం వల్ల కొంచెం మొబైల్లో చూసుకునే వాళ్ళకి స్క్రీన్ చిన్నదిగా కనబడుతుంది లెటర్స్, అందుకని ఓన్లీ ప్యాసేజ్ మాత్రమే స్క్రీన్ అంతా ఉండేటట్లుగా మీనింగ్స్ ముందుగా ఇవ్వడం జరిగింది. ఒకసారి మనం మీనింగ్స్ ఏంటో చూద్దాం. Anti-incumbency in Indian state assembly elections is not rare. భారతదేశంలోని ఏ రాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్స్లోనైనా ప్రభుత్వ వ్యతిరేకత అనేది చాలా సాధారణ విషయం. గవర్నమెంట్స్ విత్ స్ట్రాంగ్ మెజారిటీస్ కెన్ లూజ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఎ టర్మ్ డ్యూ టు చేంజ్డ్ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ ద ఎలక్టరేట్. గవర్నమెంట్స్ విత్ స్ట్రాంగ్ మెజారిటీస్, మంచి మెజారిటీతో గెలిచినటువంటి ప్రభుత్వాలు కూడా కెన్ లూజ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఏ టర్మ్, వాళ్ళ టర్మ్ పూర్తి అయ్యేసరికి వాళ్ళు దారుణంగా ఓడిపోవడం అనేది కూడా జరుగుతుంటుంది. ఎందుకంటే డ్యూ టు చేంజ్డ్ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ ద ఎలక్టరేట్, ఓటర్ల యొక్క ఆశలు మారడం వలన చేంజ్డ్ ఎక్స్పెక్టేషన్స్, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మారి 5 years క్రితం ఎక్స్పెక్టేషన్స్ వేరు, ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ వేరు. అలాగే వాళ్ళ అప్పుడు ఎక్స్పెక్టేషన్స్ బహుశా ఫుల్ఫిల్ కాకపోవడం కూడా కారణమై ఉంటుంది. దస్ ఆ విధంగా ద వైఎస్ఆర్సీపీస్ లాస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ టు ద గ్రాండ్ అలియన్స్ ఆఫ్ ద తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ షుడ్ కమ్ యాజ్ నో సర్ప్రైజ్. ఆ విధంగా ఈ 3 పార్టీల అలయన్స్ ఏదైతే ఉందో టీడీపీ, జనసేన, బీజేపీ యొక్క అలయన్స్కి వాళ్ళ ప్రభుత్వ వ్యతిరేకత వల్ల వీళ్ళు గెలవడం అనేది నో సర్ప్రైజ్, ఇందులో ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఎట్ కానీ అయితే మరి ఆశ్చర్యపోవాల్సిన అంశం కూడా ఒకటి ఉంది. ఏంటంటే అది ఎట్ ద స్కేల్ ఆఫ్ ద డిఫీట్, ఈ ఓడిపోయిన స్థాయి ఉంది చూశారు, ద స్కేల్ ఆఫ్ ద డిఫీట్, ఓడిపోయినటువంటి స్థాయి ఏంటంటే ద వైఎస్ఆర్సీపీ కుడ్ ఓన్లీ విన్ 11 seats. వైఎస్ఆర్సీపీ కేవలం 11 సీట్లు మాత్రమే గెలవగలిగింది. కుడ్ ప్లస్ వర్బు అని కనుకైతే చేయగలిగాం. కుడ్ విన్ 11 seats. వైఎస్ఆర్సీపీ 11 మాత్రమే గెలవగలిగింది. ఏ ఫాల్ ఆఫ్ 140 ఫ్రమ్ ద 2019 ఎలక్షన్స్, 2019 ఎలక్షన్స్లో నుండి అంటే 151లో నుంచి 11 వచ్చినాయంటే 140 పోయినాయి అన్నమాట. ఇన్ ద 175 కాన్స్టిట్యున్సీస్ ఇన్ ద 2024 అసెంబ్లీ పోల్స్ ఈజ్ అస్టౌండింగ్. ఇది ఆశ్చర్యాన్ని గొలిపే అంశం. 175 నుంచి 11కు 151 నుంచి 11కు పడిపోవడం అనేది మాత్రం ఖచ్చితంగా ఆశ్చర్యాన్ని కలిగించే అంశం. ఇన్ ఓట్ షేర్ టర్మ్స్, ఓట్లు ఎలా షేర్ అయినాయో దాని గురించి మాట్లాడుకున్నట్లయితే ఇట్ సఫర్డ్ ఏ 10% పాయింట్ డ్రాప్. వైఎస్ఆర్సీపీకి ఓట్స్ ఒక 10% డ్రాప్ అయింది. బట్ స్టిల్ ల్యాండెడ్ ఏ రెస్పెక్టబుల్ 39.37% టాలీ. 10% ఓట్లు పోయినప్పటికీ చాలా రెస్పెక్టబుల్, మర్యాదపూర్వకమైన, గౌరవప్రదమైనటువంటి
పర్సెంటేజ్ మిగిలింది, అంటే 39.37% ఇంకా మిగిలింది. బట్ ద టీడీపీ లెడ్ అలయన్స్ డిడ్ మచ్ బెటర్ విత్ ఏ కలెక్టివ్ ఓట్ షేర్ ఆఫ్ 55.3%, an increase of 9.75 points from 2019 and roughly the same as the drop in the వైఎస్ఆర్సీపీ's share. 2019లో వైఎస్ఆర్సీపీకి వచ్చినటువంటి ఆ ఓట్స్తో పోల్చుకుంటే ఇప్పుడు వీళ్ళకి తెలుగుదేశానికి వచ్చినటువంటి షేరు దగ్గర అంతే ఉంది. 10% టీడీపీకి పెరిగింది, 9.75% వీళ్ళకి వైఎస్ఆర్సీపీకి తగ్గింది. దిస్ allowed it to garner a lion's share of the seats, 164 out of 175. ఈ 10% షేర్ ఓట్లు, ఆ ఓట్స్ తేడా వల్ల 175 సీట్లకి 164 సీట్లు టీడీపీ అలయన్స్ కూటమి గెలుచుకునే స్థితి ఏర్పడింది. ఇట్ ఈస్ క్వైట్ క్లియర్ దట్, ఇది చాలా స్పష్టం ఏంటంటే, దట్ ద టీడీపీ జేఎస్పీ అలయన్స్ అలౌడ్ బోత్ పార్టీస్ టు థ్రైవ్. దీనివల్ల అటు టీడీపీకి ఇటు జేఎస్పీకి రెండు పార్టీలకు కూడా ఒకరి నుంచి ఇద్దరికి ప్రయోజనం కలిగింది. It helped them stitch up cumulative support from the Kamma and Kapu communities that form their basis and also compete against the YSRCP. ఈ రెండు పార్టీలు ఒకటి అవ్వడం వల్ల టీడీపీ జేఎస్పీ రెండు ఒకటి అవ్వడం వల్ల కలవడం వల్ల కలిగిన లాభం ఏంటంటే, ఈ క్యుములేటివ్ సపోర్ట్ అది ఇది రెండు కలిసి ఏంటంటే, కమ్మా అండ్ కాపు కమ్యూనిటీస్ ఇద్దరు కూడా వాళ్ళ ఓట్లు ఇంకా వేరే పార్టీకి వైఎస్ఆర్సీపీకి పోకుండా మొత్తం ఇదే పార్టీకి రావడానికి ఈ అలయన్స్ కారణమైంది. బై రోపింగ్ ఇన్ ద బీజేపీ, ద అలయన్స్ మేనేజ్డ్ టు ఆల్సో మేక్ ద ఎలక్షన్ ఏ బైపోలర్ రేస్. బైపోలర్ రేస్ అంటే టోటల్ ఎంటైర్ స్టేట్ రెండు పార్టీలు అయినాయి. మొత్తం అటు వైఎస్ఆర్సీపీ ఒక వర్గం ఒక సైడ్, మిగతా మూడు పార్టీలు ఒక సైడ్ అయినాయి. అంటే అలాంటి సిస్టమ్ని బైపోలర్ రేస్ అంటాం. So the Congress has yet to recover from its decimation after the state bifurcation and make the best use of the first past the post system that can allow parties, coalitions to get a disproportionately higher number of seats on the basis of a decent lead in terms of vote share. ఇక కాంగ్రెస్ పార్టీ ఒకటి సపరేట్గా పోటీ చేసింది. అయితే వాళ్ళు బైఫర్కేషన్ అప్పుడు వాళ్ళ పార్టీ కంప్లీట్గా ఆంధ్రాలో డిస్మేషన్ అయింది, అంటే సర్వనాశనం అయింది. అక్కడి నుంచి వాళ్ళు తిరిగి మళ్ళీ కోలుకున్నది లేదు. సో వాళ్ళ పార్టీ చాలా అల్పంగా ఉంది. ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టంలో వీళ్ళు గెలిచే అవకాశం లేదు. అంటే 4-5 పార్టీలు ఒకేసారి పోటీ చేసినప్పుడు అందులో 51% రాకపోయినా ఎవరికొకరికి వాళ్ళకి 20-30 ఇట్లా వచ్చినప్పుడు ఎవరికైనా ఒక 31% వస్తే కూడా వాడు గెలిచే అవకాశం ఉంటుంది. కానీ ఇలాంటి అవకాశం వీళ్ళు కాంగ్రెస్కి ఇవ్వలేదు. సో ఎలక్షన్ కంప్లీట్గా బైపోలార్ రేస్లో నడిచింది. బట్ ద ఎలక్టోరల్ సిస్టమ్ అండ్ ద మియర్ presence of a competitive alliance alone would not explain the వైఎస్ఆర్సీపీ's loss. వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి మూడు పార్టీలు కూటమి కావడం, ఈ ఎలక్షనీరింగ్ ఒకటే కారణం కాదు, దాన్నే సమర్థించలేము. ద జగన్మోహన్ రెడ్డి లెడ్ గవర్నమెంట్ pumped in money into welfare schemes despite ballooning debt and physical health issues and focused on a targeted delivery of subsidies and benefits. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఇంకోటి ఏంటంటే, డబ్బులు పంప్డ్ ఇన్, మొత్తం సంపద అంతా వచ్చిన ఆదాయం అంతా ఓన్లీ సబ్సిడీస్ వాటికి బెనిఫిట్స్కి సంబంధించి వాటి మీద ఫోకస్ చేస్తూ డబ్బులు మొత్తం దానికే నెట్టేశాడు. డిస్పైట్ బెలూనింగ్ డెట్, అక్కడేమో అప్పులు బెలూన్ గాలి ఊదిన బెలూన్ లాగా అప్పులు మాత్రం పెరిగిపోతూ ఉన్నాయి. ఫిజికల్ హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి, అక్కడ ఆర్థిక సమస్యలు కూడా చాలానే వచ్చినాయి. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో నడిచినటువంటి గవర్నమెంట్ కేవలం వెల్ఫేర్ స్కీమ్స్ మీదే వాళ్ళ డబ్బులు మొత్తం పోస్తూ ఉన్నారు. బట్ ఆంధ్రప్రదేశ్ రికార్డ్ ఆన్ ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఫ్రంట్ హ్యాస్ లెఫ్ట్ మచ్ టు బి డిజైర్డ్. అయితే ఆంధ్రప్రదేశ్ యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్, అభివృద్ధికి సంబంధించిన విషయం మీద ఆయన పెద్దగా దృష్టి కేంద్రీకరించలేదు. సిన్స్ ఇట్స్ బైఫర్కేషన్, ఆ స్టేట్ విడిపోయినప్పటి నుండి తెలంగాణ హ్యాస్ ఎమర్జ్డ్ విత్ ద హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ అమంగ్ ద మేజర్ స్టేట్స్ వైల్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ర్యాంక్డ్ 10th. బైఫర్కేషన్ అయినప్పటి నుంచి, రాష్ట్రాలు విడిపోయినప్పటి నుంచి తెలంగాణ ఏమో పర్ క్యాపిటా ఇన్కంలో
అన్ని స్టేట్స్లో ఫస్ట్కి వెళ్ళిపోతే ఆంధ్రప్రదేశ్ ఏమో 10th ర్యాంక్లో ఉంది. ఇది కూడా ఒక కారణం. ఈవెన్ దో ద గవర్నమెంట్ హైక్డ్ క్యాపెక్స్ స్పెండింగ్ ఇన్ ద ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ 24, ఇట్ వాజ్ ద వర్స్ట్ పర్ఫార్మర్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 23. ఈవెన్ దో ద గవర్నమెంట్ హైక్డ్ క్యాపెక్స్ స్పెండింగ్ అంటే 2024లో ఫైనాన్షియల్ ఇయర్ 2024లో క్యాపెక్స్ స్పెండింగ్ అంటే అభివృద్ధికి సంబంధించిన అంశాల మీద కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టినప్పటికీ ఫస్ట్ క్వార్టర్లో 2023 ఫైనాన్షియల్ ఇయర్లో మాత్రం అది చాలా తక్కువ అమౌంట్ మాత్రమే అభివృద్ధికి ఖర్చు పెట్టింది. అదర్ అన్రిజాల్వ్డ్ ఇష్యూస్ సచ్ యాజ్ ద క్యాపిటల్ ఆఫ్ ద న్యూ స్టేట్ ఆల్సో రిజల్టెడ్ ఇన్ ఏ పర్సెప్షన్ అమాంగ్ ఓటర్స్ అబౌట్ ద inadequacy of the YSRCP government to focus on jobs and development as opposed to its generous spending on welfare. ఇంకా పెద్ద ఫెయిల్యూర్ ఏంటంటే అదర్ అన్రిజాల్వ్డ్ ఇష్యూస్, ఇంకా పరిష్కరించని సమస్యల్లో ఒకటి ద క్యాపిటల్ ఆఫ్ ద న్యూ స్టేట్, కొత్త రాష్ట్రానికి రాజధాని ఏమిటి అనేది కూడా పర్సెప్షన్ అమాంగ్ ఓటర్ యొక్క అవగాహనలో అది కూడా ఒక పెద్ద ప్రాబ్లం అయింది. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఇన్అడక్వసీ అంటే వీళ్ళంత అసమర్థత ఉంది. ఇంకా దేని మీద అంటే ఫోకస్ ఆన్ జాబ్స్ అండ్ డెవలప్మెంట్ యాజ్ అపోజిట్ టు ఇట్స్ జనరస్ స్పెండింగ్ ఆన్ వెల్ఫేర్. డబ్బు మొత్తం వెల్ఫేర్ మీద మాత్రమే ఉదారంగా ఖర్చు పెడుతున్నారు తప్ప జాబ్స్ మీద కానీ డెవలప్మెంట్ మీద కానీ ఫోకస్ పెట్టలేదు అనేటటువంటి ఆ విషయంలోనూ చాలామంది ఓటర్స్లో సరైన అవగాహన ఉంది. Mr. Naidu's incarceration because of a purported scam only increased empathy for the TDP. ఇంకొక పెద్ద తప్పిదం ఏంటంటే మిస్టర్ నాయుడుస్ ఇన్కార్సరేషన్ అంటే నాయుడు గారిని అరెస్ట్ చేయడం బికాజ్ ఆఫ్ పర్పోర్టెడ్ స్కామ్ అంటే ఊహాజనితమైన స్కామ్. దీనికి పక్కా ఆధారాలు కరెక్ట్గా ఉన్నాయో లేవో బ్యాలెన్స్ కాకుండా ఆయన్ని అరెస్ట్ చేయడం అనేది దానికి టీడీపీకి ఇంకొక లాభం అయింది. అది ఎలా అంటే ఓన్లీ ఇంక్రీజ్డ్ ఎంపతి ఫర్ ద టీడీపీకి ఇంకా అది సానుభూతి పెంచడానికి కారణమైంది. ఇట్ ఈస్ నౌ ఇంపెరిటివ్ ఫర్ ద న్యూ గవర్నమెంట్ టు ఎస్క్యూ ద ట్రెడిషనల్ పొలిటిక్స్ ఆఫ్ వెండేటా అండ్ వర్క్ టువార్డ్స్ ద స్టేట్స్ డెవలప్మెంట్. ఇప్పుడు తెలుగుదేశానికి ఇప్పుడు కొత్త గవర్నమెంట్కి అత్యవసరమైన విషయం ఏంటంటే టు ఎస్క్యూ ద ట్రెడిషనల్ పాలిటిక్స్ ఆఫ్ వెండేటా. ఈ రాజకీయ పగలు కక్షలు ఈ టైప్ రాజకీయాలను వదిలేసి అండ్ వర్క్ టువార్డ్స్ ద స్టేట్స్ డెవలప్మెంట్, రాష్ట్ర అభివృద్ధి కోసం వాళ్ళు పాటుపడాలి. మిస్టర్ నాయుడు హ్యాస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఒక గొప్ప అవకాశం వచ్చింది. ఏమిటంటే అది ఆఫ్టర్ ఆల్ హిజ్ పార్టీ ఈజ్ నౌ ఇండిస్పెన్సబుల్ ఇన్ ద న్యూ ఎన్డీఏ గవర్నమెంట్ ఇన్ న్యూ ఢిల్లీ. కేంద్ర ప్రభుత్వంలో ఈయన సహకారము చాలా అవసరం ఇప్పుడు. ఎందుకంటే ఎన్డీఏకి ప్రస్తుతం 240 సీట్స్ మాత్రమే వచ్చినందువల్ల తెలుగుదేశం సీట్స్ బాగా వాళ్ళకి అవసరం కాబట్టి అది వాడుకొని రాష్ట్రాన్ని మ్యాక్సిమం డెవలప్ చేయడానికి ఈయనకు ఒక అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని ఈయన సద్వినియోగం చేసుకోవాలని హిందూ న్యూస్ పేపర్ వారి సలహా. ఈ ఎడిటోరియల్ ప్రారంభించడానికి ముందుగా ఇవ్వబడినటువంటి వొకాబులరీ లిస్టు మరలా చివరిలో మరొకసారి ఇస్తున్నాను. ఒకవేళ మరలా ఏమన్నా అవసరం అయితే రెఫర్ చేసుకోండి.